ఇప్పుడు ఏంటి సార్ తక్షణ కర్తవ్యం మీ మీ పాత్ర అదేముందంటారా? సార్ ఒకటి కాదు జ్వాలాపురం శ్రీకాంత్ గారు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది వారి పాత్రలు పోషించాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించాలి. శ్రీకాంత్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలా, అదొక విచారకరం. రెండోది, శ్రీకాంత్ గారు ఏదో వేరే పార్టీ నుంచి వేరే పార్టీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారే వేరే పార్టీ, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు 195 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఒకరు ఇంకో పార్టీలోకి వెళ్ళటం ఏంటి అనేటువంటి మాట మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనం అంతా కూడా వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ రోజున వీళ్ళేదో పార్టీ. సార్ విచిత్రం, పెద్దలు తులసిరెడ్డి గారు కూడా చక్కగా చెప్పారు. సహజంగా ప్లేటు ఫిరాయిస్తే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు, ఇగో మా పార్టీ వాళ్ళు ఈ విధంగా మాకు అన్యాయంగా వెళ్ళిపోయారు, వేరే పార్టీలో చేరా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం అనేది సహజంగా జరిగేది. కానీ ఇక్కడ కొత్త సంప్రదాయాన్ని, ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా కాదు, ఇప్పుడు కొంత ప్రజల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఎవరన్నా పార్టీ మారదలుచుకుంటే ఖచ్చితంగా పదవికి రాజీనామా చేసి రావాలనేటువంటి రూల్ పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితిలో వాళ్ళు మేము రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నామని చెప్పి పెట్టినప్పుడు దాన్ని అంతే హోల్డ్ చేసుకుంటా ఉన్నారంటే, ఏ ఎమ్మెల్సీలు అయితే ఉండకూడదని, అమరావతి రాజధానిగా ఉండకూడదనేటువంటి దాంట్లో 3 రాజధాని బిల్లులు వ్యతిరేకించారని, అసలు ఆ మండలినే నిర్మూలిద్దామనేటువంటి ప్రయత్నం చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎమ్మెల్సీల గురించి, మండలి గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అర్థమవుతా ఉందండి. ఏ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన వ్యవస్థను తీసేద్దాం అనుకున్నాడో అదే వ్యవస్థల కోసం ఎంపర్లాడాల్సినటువంటి పరిస్థితి. ఇందాక శ్రీకాంత్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, అసెంబ్లీలో మేము ఏదో రాకుండా చేసాం లేకుండా. మీరు రాట్లా భయపడి. సార్ ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాష్ గారు 275 సీట్లు ఉన్నప్పుడు 26 మాత్రమే వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అప్పుడు టైగర్ పీజేఆర్ గారు 151 సీట్లు ఉన్నప్పుడు 23 సీట్లతోనే అసెంబ్లీకి వెళ్ళి వీరుల్లా పోరాడినటువంటి, తిరిగి అధికారాన్ని తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ రాజకీయ ప్రస్థానం, వీళ్ళ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది ఎంత బలహీనమైన, వయసు తక్కువ ఉండొచ్చు కానీ బలహీన మనస్తత్వం పెద్దది వీళ్ళది. కాబట్టి ఖచ్చితంగా మోషన్ రాజు గారు తీసుకునేటువంటి నిర్ణయం హైకోర్టు కూడా ఖచ్చితంగా రివ్యూలో ఉంది కాబట్టి దాని తగ్గటువంటి చర్యలు తీసుకుంటా ఉంటారు. ఇది ప్రజాస్వామ్య విజయం. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులను మేము వద్దనుకుంటున్నటువంటి నైతిక విలువలు కట్టుబడిన దాంట్లో అట్లా నైతిక విలువలకు ఎవరు కట్టుబడకూడదు. మీరు పోతే పదవితో పాటు పోండి, అంతేగాని మీరు పదవి రాజీనామా చేసి వెళ్ళకూడదు అనేటువంటి అనైతిక విలువలను ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు శిక్షించి తీరుతారు అనేటువంటి మాట అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి. నేను క్లోజ్ చేసే ముందు మరోసారి నేను తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు అనుకోకుండా కోయిన్సిడెంటల్ అక్కడ రాజ్యసభ మొత్తం కూడా బీజేపీలో విలీనం అయిపోయింది ఢిల్లీలో ఆప్ నుంచి. సార్ మనం ఒకసారి ఇవన్నీ సిమిలర్ కేసెసే కాబట్టి అది ఇది ఇప్పుడు డిఫెక్షన్ కింద రాదా సార్? అంటే నాకు తెలిసి ఒక మేజర్ చంక్ వెళ్ళిపోయినట్టుగా కాబట్టి ఇక చేయడానికి ఏం లేదా, ఆప్ కట్టడి చేయడానికి అవకాశం లేదా సార్? కంప్లీట్గా ఒక 4 నుంచి 5 పేర్లు కనపడ్డాయి, 7 దాకా అంటున్నారు. అంటే నేను అనుకుంటాం ఒకటి ఉంటుంది కదా సార్, ఒక గ్రూప్గా వెళితే కనుక వాళ్ళని గుర్తిస్తారని చెప్పేసి, ఆ డిఫెక్షన్ కింద రాదనేది అంటారు కదా. అదే 2/3 ఏదో ఉన్నట్టుంది. అయినప్పటికీ మా ఫైనల్ అలాగే అక్కడ కూడా రాజ్యసభ చైర్మన్ డెసిషన్ ఫైనల్ గా ఉంటుంది కాబట్టి మరి పూర్తిగా ఎంతమంది ఎంత పోయినారు అనేది ఒకటి ఉంది. రెండవది ఏదేమైనా ఫైనల్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్ ఆయన డైరెక్షన్, ఆయన వచ్చేసి ఆయన ఆర్డరే సుప్రీం అవుతుంది కాబట్టి బహుశా ఆయన్ని చూసుకుని చేయనంటారు అనుకుంటాం. ఏముందండి, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళ చేతికి వచ్చేసింది, ఎలాగో శాసనసభలో హవా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా మండలి ఏమన్నా రాజ్యసభలో ఏమన్నా కొద్దిగా నంబర్ విషయంలో ఏమన్నా ఉన్నా కానీ బీజేపీకే ఇది ఉంది కదా, ఎలాగో మేనేజ్ చేసేటటువంటి శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఆప్కి అయితే ఆ రకంగా ఒక పెద్ద ధమ్కిని ఈరోజు. సో సిమిలారిటీ కాబట్టి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒకసారి కన్సర్న్గా ఆ టాపిక్ను కూడా మనం టచ్ చేయాల్సి వచ్చింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు, విజయకిరణ్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 20.